గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేది. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ విదేశాల్లోని అనేక రంగాల్లో నేను పర్యటించాను, కానీ హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతున్నది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ చూస్తే గర్వంగా ఉన్నది. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఈ మాట అన్నదోవర్ గారు, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. రైట్. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం 10 ఏళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. దశాబ్ద కాలంలోనే జిఎస్డిపి 3 అంతలు పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థానంలో నిలిచింది. సమ్మేళిత వృద్ధికి తెలంగాణ ఒక మోడల్గా ఎదిగిందని చెప్పేసి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అన్నారు. అంటే వ్యవసాయానికి సంబంధించి ఐటీ రంగంలో ఏ విధంగా ఉందో మనందరూ తెలుసు. ప్రతి కథకు ఒక కొసమెరుపు ఉంటుంది, ముగింపు వాక్యమై గుండెను తడుతుంది. ప్రతి నాటకానికి ఓ క్లైమాక్స్ ఉంటుంది, చివరి కుదుపుతో డ్రామాను రక్తి కట్టిస్తుంది. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్లో అలాంటి కొసమెరిపే కనిపించింది. ఫ్యూచర్ సిటీలో అనబడే ఈ ఊహాజనిత నగరంలో అట్టహాసంగా చేపట్టిన 2 రోజుల సమ్మిట్ వెలవెలబోతూ సాగిన ఆఖరి రోజున అనూహ్య ముగింపు మొత్తం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. నైట్ షోలో డ్రోన్లు మెరిసినట్లు కేసీఆర్ పేరు తలక్కున మెరిసింది. ఆయన సృజించిన తెలంగాణ మోడల్ను 10 ఏళ్ల ప్రగతిని గ్లోబల్ లీడర్స్ వేణుల్లో పోగొడుతుంటే డ్రోన్ల చాటు చీకట్లో ముఖ్యమంత్రి ముఖం వాడిపోయిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే రాశారు. చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, కొన్ని గుర్తులు చెరిపేస్తే చెరిగిపోవు. 100 కోట్లు ఖర్చు చేసి సొంత ప్రచారం చేద్దామనుకుంటే సీన్ రివర్స్ అవుతుంది. నిజం ఇది వాస్తవానికైతే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర ఉంది, వాళ్ళు ఉద్యమం చేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత 10 ఏళ్ళుగా రాష్ట్రంని దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి గణాంకాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని అవార్డులు ఉన్నాయి. తర్వాత కేంద్రం నుంచి పొగడ్తలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు దాన్ని పొగడ్తలకు సంబంధించి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్లు వాళ్ళకు చెప్పుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళకు చేసింది చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఒక లెక్క. అంటే ఏ విధంగా ముందుకు తీసుకుపోయారు? గొలుసుకట్టు చెరువులని మిషన్ కాకతీయ ద్వారా ఏకం చేసి ఈరోజు వ్యవసాయ వృద్ధికి బీఆర్ఎస్ పార్టీ పాటుపడ్డది. రైతులను రాజు చేయాలని చెప్పేసి ఒక రైతు బంధు పేరిట ఎకరాకు 5 నుంచి 6,000 రూపాయల వరకు ఇచ్చినటువంటి సందర్భం. ఒకవేళ రైతు చనిపోతే ఆయనకు ఒక భరోసాగా నిలిచింది, కానీ కుటుంబం ఒక భరోసాగా నిలిచింది. రైతు బీమాను ఏర్పాటు చేసింది. పంట నష్టానికి సంబంధించిన దాంట్లో ఏమైనా కోల్పోతే పంటకు సంబంధించిన కూడా బీమాలు చేసింది. ఆ తర్వాత మిషన్ భగీరథకు సంబంధించి అయితేనేంది, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేంది, లేకపోతే రిజర్వాయర్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు నీళ్లు వదులుతూ ఈరోజు తెలంగాణను ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఆ తర్వాత ఐటీ రంగం మనం చూసినాం. ఈరోజు ఎక్కడో గూగుల్లో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎక్కడో పనిచేయాలంటే అమెరికా పోవాల్సిన ఈరోజు ఐటీ నిపుణులంతా కూడా హైదరాబాద్ వేదికగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐటీ ఉత్పత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు హైదరాబాద్ మారింది. ఇక నగర అభివృద్ధి గురించి మనం చెప్తే ఈరోజు ఎంత ఎంత గొప్పగా చెప్పినా తక్కువ. ఎందుకంటే ఆ రోజుల్లోనే కోకాపేట దగ్గర లేకపోతే మెట్రోపోల్ దగ్గర 100 కోట్లకు ఒక ఎకరం పోయింది. దేశంలోనే నెంబర్ 1 నగరంగా హైదరాబాద్ మారింది. తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు, ఎన్నో అపురూపమైనటువంటి ఫ్లైఓవర్లు నిర్మించినది హైదరాబాద్ వ్యాప్తంగా. దీన్ని ఇక్కడ సుందరీకరణ అన్నీ కూడా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీని మిగిలిపోవడం ఖాయం. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఒక బాట, మనం ఒక తెలంగాణలో ఒక మూల సామెత, ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా వస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ రోజు వేసినట్టు అభివృద్ధికి బాటలు ఎప్పుడో మనం పివి నరసింహారావు సంస్కరణలు తీసుకొని వచ్చిండు, అది దాని ఫలాలు ఇప్పుడు తీసుకుంటున్నాం అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఇక మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన ఉంటాడు కదా, పేరు చంద్రబాబు నాయుడు, నేను హైటెక్ సిటీ కట్టడం వల్లనే ఇలా అంత డెవలప్ అయిందని చెప్పేసి ఆయన 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాడు. అట్ ఏ సేమ్ టైం 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ధితోటి, 10 ఏళ్ల ఇక్కడ శాంతి భద్రతల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విజన్ తోటి, ఒక కేసీఆర్ మోడల్ తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అద్భుతంగా కొనసాగుతుంది. ఇంతమంది పెద్దల చేతిలో మెప్పులు పొందుతుంది. అట్లాంటి రాష్ట్రం సరే ఏదో తెలంగాణ ప్రజలు కొంచెం ఈగోకి వెళ్ళిపోతారు, అది కామన్గానే ఉంటుంది. మామూలుగా అభివృద్ధి పరమావధి అంటే కేసీఆర్ ఇంకా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ కాకపోతే ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అభివృద్ధికి ఆటంగా చేద్దామని చెప్పేసి ఏదో ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టి పొగిడించుకుందామంటే ఏంది నువ్వు చేసింది ఏంది? ఈ 2 ఏళ్ల పాటుగా
కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ఒక గొప్ప పని ఏందో మాకు చెప్పండి అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నటువంటి సందర్భం. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఎవరైనా కూడా సరే ఇక్కడ ఉన్నోళ్ళు మసిపూసి మారడికాయ చేయొచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరినో ఆనవాళ్ళు తూడ్చేద్దామని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతుండొచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు ఏదో అసలు కొంతమందిని ఇక్కడ చరిత్ర నుంచి కూడా వాళ్ళని దబ్బిచ్చేస్తే వాళ్ళని ఎంత డిగ్రేడ్ చేస్తే మేము అంత హీరోలు అవుతామని చెప్పేసి సహకరించుకుని ఉండొచ్చు. కానీ వచ్చినటువంటి డెలిగేట్స్ ఇవన్నీ తెలుసు కదా, వాళ్ళంతా తీసుకుంటారు కదా, చరిత్ర తీసుకుంటారు కదా. అరే ఎప్పుడు రాష్ట్రం అయింది, ఏమేమైంది, ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఎవరెవరు ఉన్నాయి, ఎవరి హాయంలో వచ్చినాయి, అవన్నీ చూసుకుంటారు కదా. అందుకని క్లైమాక్స్ అనేది ఇంపార్టెంట్ సినిమాకి. ఎప్పుడు వచ్చామన్నది కదా, ఎప్పుడు బుల్లెట్ దిగిందా లేదని ఒక సినిమాలో సామెత ఉంటుంది చూసినావా, అదే అయింది అలా మొత్తానికైతే టోటల్ చెప్తున్నా. నిన్న క్లైమాక్స్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ క్లైమాక్స్ అంతా కూడా కేసీఆర్ మాన్యాల్లో కొట్టుకుపోయింది మొత్తం. వాళ్ళు పెట్టిన 166 డేరా సమ్మిట్, అదంతా డేరాల కోసం పెట్టినటువంటి సమ్మిట్ 165, 170 కోట్లు పెట్టి మొత్తం ఏదో నేను గొప్ప తోపులు తుడుములు అది ఇది అనిపిద్దాం అనుకుంటే చరిత్ర లేని వాళ్ళకు చరిత్రహీనంగానే మారిపోతారు. చరిత్ర ఉన్నోడు ఎప్పటికైనా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని లిఖించుకోబడతాడు. రేపు అదే జరిగింది. వీళ్ళందరూ కూడా మాట్లాడిన విధానం టోనీ బ్లేయర్ నుంచి మొదలు పెట్టుకుంటే దువ్వూరి సుబ్బారావు గారు అయితేనేది, లేకపోతే పెద్ద పెద్ద మహేంద్ర ఆనంద్ మహేంద్ర గారు అందరూ కూడా చెప్తుంది అదే. 10 ఏళ్ల పాటు అభివృద్ధినే ఈరోజు నువ్వు చూపించుకుంటున్నావు. మరి ఇదంతా అసలు అప్పుల తెలంగాణ అయింది, ఆ తర్వాత శ్వేతపత్రాలు అయింది, ఆడ ఈ అవినీతి జరిగింది, ఆడ ఆ అవినీతి జరిగింది అని చెప్పేసి ఏదో బోర్డు లెక్కలు చూపించుకొని ఇలా ప్రజల మధ్యలోకి పోయి ఇక మేము ఉన్నామని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఈసీని మేనేజ్ చేసి అక్కడ పైన సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కాళ్ళు మొక్కి బాయ్ అనిపించుకొని లేకపోతే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇదంతా కుట్రలో భాగంగా అనేది తెలిసిపోతూనే ఉంటుంది. అది మేధావి వర్గం ఇప్పటికైనా గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్. సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్వూరి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ సైతం ప్రశంస. 10 ఏళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు, జేఎస్డీపీ వృద్ధి మూడింతలు, తలసరిలో నెంబర్ 1. అన్ని రంగాల్లో అద్భుతంగా దశాబ్ద కాలపు రాష్ట్ర ప్రగతి, గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖులు నిపుణుల ప్రశంస. 10 ఏళ్లలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. సమ్మిళిత వృద్ధితో తెలంగాణలో ఓ మోడల్గా నిలిచింది బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వీడియో సందేశం. రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపై అతిథుల కిదాపు. సమ్మిట్ క్లైమాక్స్లో టెస్టు ఇబ్బంది పడిన సీఎం. అబ్వియస్లీ ఏమో ఇదేంద్రబాయ్ అమ్మ ఇంత పెట్టి సినిమా పెట్టి అందరినీ సినిమా తీసుకొని వస్తే లాస్ట్కు హీరోగా కాస్త ఏమంటారు దాన్ని హీరో అయిదామని చూస్తే మొత్తం వీళ్ళని చేస్తున్నారని చెప్పేసి ఉంటుంది ఎవరికైనా. అదే అబ్వియస్లీ అందుకనే చెప్తున్నా చరిత్ర గొప్పదని చెప్తున్నా. దట్ ఈజ్ మోడల్. 10 ఏళ్ల పాలన ప్రతి శిఖరాగ్రాన, సంక్షేమం అభివృద్ధి పోటాపోటీ సక్సెస్కు మారుపేరుగా నిలిచిన రాష్ట్రం అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. సమ్మిట్ కథ అడ్డం తిరిగింది. 2వ రోజు సమ్మిట్ ఫ్లాప్. హిమాచల్ సీఎం గైరాజర్ విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే తేల్చేసిన డెలిగేట్స్. పత్రికల ప్రభుభక్తి, పెట్టుబడి ప్రకటనలపై తలో మాట. పొంతనలేని సర్కారు లెక్కలు, అంకెల గారెడి తేటతెల్లం. సెప్టెంబర్లో ఎంఓయూ అదే కంపెనీతో మళ్ళీ షూటింగ్ మంత్రులు వచ్చి ఆహ్వానించారు. అదే షూటింగ్లో ఉన్న మంత్రులు వచ్చి ఆహ్వానిస్తూ వచ్చిందని చెప్పేసి చిరంజీవి అనంట. అది కూడా గమ్మత్ ఇంకా.